సోమేధనం వస్తాయి. అందుకని ప్రభుత్వం ఏది ఎవరికి ఉచితంగా ఇవ్వకూడదని నా అభిప్రాయం. కొంతమందికి అది ఏం సార్ ఫ్రీగా వస్తుంది మీదేం పోయింది, అదేం పోయింది, పోయేది మీ ఆరోగ్యం. ఉదయం అది ఫ్రీగా తీసుకోవడం, సాయంత్రం దాన్ని అక్కడ ఇచ్చి మనం పుచ్చుకోవడం జరుగుతుంది. నవ్వులాడు కానీ భయంకరమైన సంఖ్య. అందుకని ప్రభుత్వాలు ఉచితాలు ఇప్పుడు ఉచితంగా ఏమి ఇవ్వాలా? పేదవాళ్ళకి చదువు ఉచితం చేయి, పేదవాళ్ళకి వైద్యం ఉచితంగా చేసి ఏం వెళ్ళాలి. ఒక సామెత ఉంది, టీచింగ్ టు క్యాచ్ ఏ ఫిష్ బట్ డోంట్ గివ్ హిమ్ ఫిష్ అని. ఎవరికైనా చేపలు పట్టేది నేర్పించు, కానీ చేప మాత్రం ఉచితంగా ఇవ్వబోతుంది. ఎందుకంటే పట్టేది నడపకుండా చేప ఉచితంగా ఇస్తే మధ్యాహ్నం కొరమే ఉంచామనుకోండి, సాయంత్రం వచ్చి కావాలంటారు, ఉచితంగా వస్తుంది వాళ్ళకి. అందుకని ఉచితాలు అనుచితాలు ఏమాత్రం దేశానికి రాష్ట్రానికి మంచిది కాదు. ముఖ్యమంత్రి విషయం ఆలోచించాలా. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాలు రెండు రాష్ట్రాల్లో కూడా ఆర్థిక సమస్యలతో వాళ్ళకి ప్రభుత్వం వాడు చేసుకొచ్చింది. వీళ్ళు చంద్రబాబు నాయుడు గారు చేశారని అన్నో, లేకపోతే అక్కడ ఉన్న రేవంత్ రెడ్డి చేశారు. కానీ వాళ్ళ పరిస్థితి ఏంటుందో అప్పులతో రాష్ట్రం వాళ్ళకి చేసుకొచ్చింది. అలాంటప్పుడు అప్పులు తీర్చే మార్గం, తిరిగి సంపద సృష్టించే మార్గం, జనాన్ని ఆ విధంగా ప్రోత్సహించే మార్గం, వాటిపైన ఎక్కువ దృష్టి పెట్టాలి. కానీ ఉచితాలపైన దయచేసి ఆడవాళ్ళందరూ అడిగారా మేము బస్సులో జీవితం ఇంట్లో ఉండవని. ఎవరు అడిగారు ఉచితంగా ఏమని? ఎవరికన్నా చదువు చేయి సరిగా లేని వాళ్ళకి ఎవరైతే ఉన్నారో